ఆ ఉమ్మడి జిల్లాలో గత 10 ఏళ్లు ఒక వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా? కారు పార్టీని వలసల టెన్షన్ భయపెడుతుందా? ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలంతా మారగా ఇప్పుడు మండల, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం కాంగ్రెస్లో చేరటంతో కారు ఖాళీ అయిందా? జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరటంతో పార్టీని నడిపించే నేతలే కరువయ్యారా? ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గులాబీ బాస్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మ్యాటర్ కలవరపెడుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 12 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పార్టీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్లో చేరిన నాయకులంతా తిరిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు. వలసల పరంపర కొనసాగుతూ ఉండగా చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పలు సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రజా ప్రతినిధులు అంతా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం గులాబీ బాస్ ని కలవరపెడుతుందని, ఓ పక్క గులాబీ దళం రోజురోజుకి పడిపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామ, మండల, పట్టణ స్థాయిలో బలపడుతూ ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను అయోమయంలో పడేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 లోక్సభ స్థానాల్లో ప్రభావం చూపగల బలమైన నేత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం, తెలంగాణ డైరీ చైర్మన్ గా నియమించటం కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత ప్లస్ గా మారిందని, దీంతో జిల్లాలో పార్టీని నడిపించే నేతలే లేరని మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులతో పాటు బడా చోటా లీడర్లు అందరూ గంపగుత్తుగా కాంగ్రెస్ గూటికి చేరిపోవటం బీఆర్ఎస్ అధినేతకు తలనొప్పిగా మారిందని సమాచారం. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులే కరువయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ పాలక వర్గాలను గద్దె దింపారు. ఆయా మండలాలు, గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాల ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరటంతో బీఆర్ఎస్ ను నడిపించే నేతలు కరువయ్యారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సమయంలో అన్ని పార్టీల నాయకుల రాకతో కిటకిటలాడిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కనీసం స్థానిక నాయకులే లేకుండా పోయారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి గులాబీ బాస్ కోలుకోకముందే పార్టీలో వలసల పర్వం నడుస్తూ ఉండటం భయాందోళన కలిగిస్తుందని, అన్నీ చక్కబెట్టాల్సిన గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారన్న విమర్శను మూటగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడా కనిపించకపోవటం ఆ వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా ఆయన విఫలమయ్యారని సొంత నేతలే ఎత్తిపొడుస్తున్నారని సమాచారం. గ్రామ స్థాయి నుంచి జిల్లాల వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగిస్తే వారైనా కనీసం పార్టీ శ్రేణులను యాక్టివ్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపి పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి తలెత్తుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పార్టీని జిల్లాలో నడిపించే నాయకులు వస్తారా? పార్టీ కేడర్ను యాక్టివ్ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ గడ్డు కాలాన్ని అధిగమించేందుకు ఏ యాక్షన్ తీసుకుంటుంది? పార్టీ కేడర్ని మళ్లీ యాక్టివ్ చేసే బాధ్యతలను ఎవరికిస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎలాంటి పోటీ ఇస్తుంది అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.